రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వర్షాల కారణంగా ఏర్పడ్డ గుంతలు మరమ్మతు చేశారు. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో బస్టాండ్ ప్రాంగణం బురదమయం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం స్థానికులు ప్రభుత్వ పాది శ్రీనివాస్కు తెలియజేయగా ఆయన ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి, స్థానిక కాంగ్రెస్ నాయకులు జేసీపీ ట్రాక్టర్ యజమానులతో కలిసి మంగళవారం మోరంను పోయించి గుంతలను చదును చేయించారు. ఈ సందర్భంగా రుద్రంగి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన చిలకల తిరుపతి మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే మరమ్మతులు పూర్తి చేశాం. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కల్పించేందుకు తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ రోజున స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో మరి బొందలుగా గత 15 సంవత్సరాలకు వచ్చిన వర్షాలకు గాను అంతా జలమయమైపోయి పూర్తి ఆర్టీసీ బస్సు నడిచే స్థితి లేదు. కనీసం మనుషులు కూడా నడిచే స్థితి లేకుండా బొందలు ఏర్పడ్డాయి. కిందట ఆర్టీసీ చాంబర్లు కూడా అనుకునే ఒక దశలో బండి బోర్లవడదా అనిపించింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. ప్రజలు కూడా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. గ్రామ పెద్దలు మరి గ్రామ పరిపాలన సర్పంచులు లేకపోవడం వల్ల గవర్నమెంట్ పెద్దలు ఆలోచన అడగానే వారి ఆలోచన మేరకు, వారి సూచన మేరకు స్థానిక జేసీపీ ఓనర్లు కానీ ట్రాక్టర్ ఓనర్లు మా గ్రామం చెందమార్చే మరి ఇక్కడ మొరం పోయించి మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలను చదువు చేయించడం జరిగింది. ఇదే కాదు, ఊళ్ళో అక్కడక్కడ ఎక్కడ సీసీ రోడ్ల ప్రాబ్లం ఉన్నా మరి గవర్నమెంట్ పెద్దలు ఆలోచన తీసుకెళ్ళి రోడ్లు అయితేనేమి, లైట్లు అయితేనేమి, ఇంకా కావాల్సిన ప్రహరీ గోడలు సంఘాలు కానీ వీటన్నిటి కూడా మరి పెద్దల గౌరవనీయులు వారి ఆలోచన మేరకు ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా తెలియజేస్తూ మరి ఇంకా ఎలాంటి సమస్యలను చేయడానికి ముందు నాకు తెలియజేస్తూ ఇక్కడ వచ్చే కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై కాంగ్రెస్.